నిజమే, నేను రామకృష్ణనే. నేను నీకు అబద్ధమే చెప్పాను. నేను మీ ఊరు వచ్చింది నిజమే, నేను మీ ఇంట్లో ఉన్నది నిజమే. కానీ ఎందుకు వచ్చానో తెలుసా? నాకు పెళ్లి కుదిరిందని ఒక్క మాట చెప్పడానికి వచ్చానా. అమ్మా, ఒక పక్క వంట చేయమంటావు, ఒక పక్క తులసికోటకు పసుపు రాయమంటావు. ఎన్ని పనులను చేయమంటావు? చూడు శ్వేత, పెళ్లి పనులు మొదలయ్యాక అన్ని పనులు నేర్చుకోవాలి, తప్పదు. నువ్వు కానీ పసుపు రాయి, త్వరగా త్వరగా రాయి. సరే మావా, సరేరా, రేపు పొద్దునే పోయి ఆ పొలం కూడా చూసేద్దాంలే. సరే నువ్వు పోయిరారా. ఒరే, మీ బావ వచ్చినట్టున్నాడు, వెళ్ళి చూడరా. వెళ్ళు. ఏందిరా ఆ మొహం ఏంది, ఆ కంగారేంది, అసలు ఏం జరిగిందిరా? అది బావా, అది నేలు దొరికింది బావా. దొరకటమేందిరా? బసవడాడో పెట్టానన్నాడుగా. ఏమో బావా, ఆడన్నాడు గాని మేము రాజమండ్రిలో వస్తుంటే ఆ దేవుడి చెరువు కూడా పడుంది బావా. తలకి దెబ్బ కూడా తగిలింది. చెరువు కాడ దొరకటమేంది, దెబ్బలు లాంటివేందిరా? అసలు ఏమైందిరా నా బిడ్డకి? అమ్మా నేలా, అమ్మా ఏమైంది, ఏమైంది నా బిడ్డకి? అమ్మా అమ్మా నేలా, ఏమైంది నా బిడ్డకి? ఎవరు మాట్లాడరే? ఏడే ఏడే బసవడేడే? ఏడకపోయాడో తెలియట్లేదయ్యా. ఆడి దగ్గరున్న నీళ్ళకిట్ట ఎందుకయిందో అర్థం కావడంలా. ముందు ఆడాడున్నాడో రమ్మని చెప్పయ్యా. అవును బావా, నువ్వు ఫోన్ చేసి చెప్తే ఆడు తప్పకుండా వస్తాడు. నువ్వు ఒకసారి ఫోన్ చేయి బావా, నువ్వు మాట్లాడు. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టాయని చెప్పి ఏం చేస్తాడు ఈడు? ఏంది నాయనా? నేలేడుందరా? ఏడో ఉందిలే. ఏ ఏడో జాగ్రత్తగా పెట్టారని చెప్పి ఏంద్రా నువ్వు జాగ్రత్త చేసింది? ఏమైంది? నీలమ్మ తలకు దెబ్బ తగిలి ఆ దేవుడు చెరువు కాడు పడి ఉంటే మీ అమ్మోళ్ళు చూసి ఇంటికి తీసుకొచ్చారా? దెబ్బ తగిలిందా? ఏంది నాయనా నువ్వు చెప్పేది? అవునరా, వచ్చి చూడరా. స్పృహ లేకుండా పడి ఉందిరా. జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఇదేనంటరా?
నీళ్ళకి దెబ్బ తగలడం ఏంటి నాయనా? రేయ్, నువ్వు ఎక్కడున్నా ముందు ఇంటికి రారా. ఇప్పుడే వస్తున్నా. త్వరగా రా. రేయ్, ఆడ నా సెల్లులకి ఏదో అయ్యిందంట. అది నీ వల్లే అని తెలియాలా? నా ఎలా కోడి మెడ ఇరిసినట్టు ఇరిసేత్తా. మరేం పర్లేదమ్మా, చిన్న దెబ్బే. మరీ ఎక్కువ టెన్షన్ పడినట్టుంది, అందుకే స్పృహ కోల్పోయింది. ఉంటానమ్మా. మంచిదండి. వస్తాను. యాడ కనిపించింది? దేవుడి చెరువు గడ పడుంది. నేల్లాగుందని వెళ్ళి చూస్తే నేలే. అందుకే ఇంటికి తీసుకొచ్చాం. బిడ్డనట్ట చూసేసరికి ప్రాణం పోయినంత పని అయిందిరా. దేవుడి చెరువు కాడ అంటే ఆడ జనాలు బాగానే తిరుగుతుంటారుగా. వాళ్ళెవరికీ కనిపించింది, మీకు కనిపించిందా? అందరూ చూడాలనే ఉందిరా. ఎవరి పనుల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. రాజమండ్రి వెళ్ళిన మీరు అదే దారిలో వస్తే తెలిసినట్టు నీళ్ళు అక్కడే ఎందుకు పడుంది?
ఒరేయ్, ఇప్పుడు నువ్వు నేల పడిపోయిందని బాధపడుతున్నావా, నేల మాకెందుకు దొరికిందని బాధపడుతున్నావా? నేనేడో దాచిపెడితే నేల మీకెట్టా దొరికిందా అని. నోరు మీరే చాలుగానే. ఆడపిల్లని తీసిపోయి జాగ్రత్త చేయడం చేత కాదు కానీ ఇంకా మాట్లాడుతున్నాడు చూడు, మాట్లాడు. ఇంటి పరువు కోసం దాచిపెట్టావు కదా అని ఆడపిల్లని తీసిపోయి ఏడబెట్టినా ఊరుకున్నా. తీరా చూస్తే ఇట్లా రోడ్డు మీద పడి కనిపించిందంట. ఇదేనంటారా నువ్వు చేసేది జాగ్రత్త? చాలు ఇక చాలు, చేసిన జాగ్రత్తలు చాలుగానే దీనికి ఇంటూనే ఉండని. అదెట్ట కుదురుద్ది? ఏ మళ్ళా తీసుకుపోయాడని పెడతావా? పిల్ల మనకంట పడింది కాబట్టి సరిపోయింది. అదే ఏదైనా జరిగి ఉంటే ఇప్పటికే ఊళ్ళో జనం చెవులు కొరుక్కోవడం మొదలైంది. నీ కూతురు ఏడా అంటే సమాధానం చెప్పలేకపోతున్నా. చూడు, పిల్ల ఏడే ఉంటది. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు బాలుగడతాడు, పెళ్ళవుద్ది. ఇదిగో పిల్ల ఇంట్లోనే ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో, వాడు కాదు నేను నరుకుతా. జాగ్రత్త. సిన్ని, ఓసారి నేల కాలిపట్టీలు చూపించు. ఎందుకు? నా సెల్లెలు కాలిపట్టి ఓ చోట దొరికింది. దీని కాలికది లేకపోతే నా సెల్లెలు ఏడికిపోయిందో తెలుసుద్ది. చూడు, అరే బసవా, ఏంది కాళ్ళపట్టీలు ఏమైనాయి అని ఎతుకుతున్నారా? బురద పట్టుంటే నేనే కుంకుడు రసంలో నానబెట్టా. ఏది ఇటువు.
నిజంగా నేల పట్టేలేనా? లేదురా, బంగారం కొట్లో దొంగతనం చేసుకొచ్చా. అక్క, ఏంటి కన్నావు అనుమానానికి కన్నావే? ఎంత అనుమానం ఏందే ఈడికి? హలో, రాంకిట్నా, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. మా బసవ అక్కడే ఉన్నాడా, వచ్చేసాడా? వచ్చేసాడు కాబట్టి బతికిపోయాను. కానీ నేనే రామకృష్ణని బస్సుకు తెలిసిపోయింది. నేలని ఏం చేసామని కత్తి పెట్టి మరీ బెదిరించాడు. నేనేమి నిజం చెప్పలేదులే. అవును, ఇందుకే ఆ ఫోన్ చేసింది ఎవరు? మా బావతో చేయించాలే. నీళ్ళ కింద పడిపోయి దెబ్బ తగిలిందిగా. దెబ్బ తగిలిందా? ఎందుకు? అదా, ఇప్పుడు నీళ్ళకి ఎలా ఉంది? ఏం కాలేదులే. నిజం చెప్పు బాలు, ప్రమాదం ఏమీ లేదు కదా? ఉంటే చెప్తాగా. బసవ చేతిలో నువ్వేమైపోతావని ఎంత భయపడ్డావో తెలుసా? నా గురించి భయం లేదులే. నీళ్ళ పరిస్థితి నీకేమైందని కంగారు పడే నేల ఈ పరిస్థితి తెచ్చుకుంది. బసవ అక్కడ ఉన్నంతసేపు మేము సచ్చి బతికాం తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండు రాంకిట్నా. అలాగే ఉంటాను. బాలు, ఆ, ఏంటి? నీళ్ళ కాలిపట్టి ఒకటి ఇక్కడ పడిపోయింది. బసవ చూడగానే నీళ్ళ పట్టి అని గుర్తుపెట్టేశాడు. చివరి నిమిషాల్లో ప్రమాదం తప్పింది. కానీ ఆ అనుమానం బసవడు మైండ్లోనే ఉంటుంది. ఆ పట్టీల సంగతి చూసుకో. జాగ్రత్త. ప్రాణం పోయినంత పని అయింది కదరా. పట్టీలెక్కడీరా? పోయినాడాది జాతరలో మనిద్దరం ఒకేలాంటి పట్టీలు కొన్నామే, అవి ఇట్ట ఉపయోగపడి. నీళ్ళ కోసం మా కోసం ఎన్ని బాధలు పడుతున్నావురా. మేనమావంటే చిన్నప్పుడు భుజాల మీద మొయ్యాలి, పెళ్లి కూతురయ్యాక బుట్టలో ఎత్తుకు మొయ్యాలి. దాని బరువు మోసే మావ బాధను మోయొద్దా? ఏమైందన్నా? ఇంకా ఏం కావాలరా? కంటికి రెప్పలా చూసుకోమంటే నా సెల్లులు ఎక్కడికి పోయిందో కూడా తెలియకుండా చూసుకున్నారు. ఏమైందో ఏమో తెలీదు. దెబ్బలు తగిలి ఆడో పడిపోయి ఉంటే మా నాయనోళ్ళు ఇంటికి తీసుకొచ్చారా. నా సెల్లినట్ట సొత్తా ఉంటే నా గుండె తరుక్కుపోతుందిరా, తరుక్కుపోతుంది. నా ఎల్లారా, మీ వల్లే నా సెల్లికి కట్టం. మీరు సరిగ్గా చూసుంటే నా సెల్లులకి ఈరోజు ఈ పరిస్థితి ఉండేదా? రేయ్, నేల నా పేనం రా. నా సెల్లెల కంట్లో కన్నీటి సుక్క కూడా చూడలేనురా. అట్లాంటిది మీ వల్ల అది శవంలా పడుంది. దానికి ఏదన్నా జరుగుంటే మిమ్మల్ని అందరినీ నరికి పారేసి ఉండేవాణ్ణి. రేయ్ అన్నా, ఇప్పుడే చెప్తున్నాయనండి, ఇక మీదైనా జాగ్రత్తగా ఉండండి. పెళ్ళయిందాకా నా సెల్లెలకి నీళ్ల కాపలా కాయండి.
ఇంకోసారి ఇట్ట జరిగిందనుకో మీలో ఎవ్వరూ ప్యానల్తో మిగలరు